అసలు గ్రౌండే కాలేదు, అంటే మార్కౌటే ఇవ్వలేదు. మార్కౌట్ ఇచ్చి ఇంకా బేస్మెంట్ స్టేజ్కి రాకుండా ఇంకా ఒక 1900 హౌసెస్ ఉన్నాయి. సో ఆల్మోస్ట్ 5200 హౌసెస్ ఇట్లా ఉన్నాయి. దట్ ఈస్ కన్సర్నింగ్ ఫ్యాక్ట్. సో కలెక్టర్తో కూడా అది డిస్కస్ చేయడం జరిగింది ఇంతకుముందే. సో శాంక్షన్ ఇచ్చినాక అంటే ఆల్రెడీ కంప్లీట్ చేస్తున్న వాళ్ళకి డబ్బులు వస్తున్నప్పుడు వీళ్ళు గ్రౌండ్ కాకుండా పోవడానికి కారణాలు ఏంటి అని తెలుసుకోవడానికి ఈరోజు ఇంకా ఇక్కడ సందర్శన చేయడం అనేది జరుగుతుంది. మండే గారు నెక్స్ట్ మండే పడుతుంది. సో మ్యాక్సిమం 15 days కన్నా ఎక్కువ టైం తీసుకోకుండా పేమెంట్స్ అనేది రిలీజ్ అవుతూ ఉన్నాయి. కానీ ఫర్ సమ్ రీజన్ మనకు కొంచెం ప్రోగ్రెస్ అనేది స్లో ఉంది. మెదక్లో మార్కౌట్స్ అంటే ఇంకా ఒక బిల్ కూడా అందకపోవాలి, అంటే ఒక స్టేజ్ కూడా బేస్మెంట్ కూడా కంప్లీట్ కాకుండానే ఒక 57% హౌసెస్ అంటే అలానే హౌసింగ్ ఇంజనీర్స్ అందరికీ ఈ కార్యక్రమం వహిస్తున్నటువంటి జిల్లా కలెక్టర్ గారు రాఘరాజ్ గారు, అలానే వేదిక పైన ఉన్న అడిషనల్ కలెక్టర్ గారు, పీడీడీఆర్ఏ గారు, పీడీ హౌసింగ్ సిఇఓ జిల్లా పరిషత్ గారు, అందరికీ వేరు వేరు నమస్కారం. సో మనకు ఇందిరమ్మ ఇల్లు గ్రౌండ్ అయ్యి పైలట్ ఫేజ్ ఆల్మోస్ట్ 10 months అయింది, 9 months అయింది. ఈ సెకండ్ ఫేజ్ ఏదైతే అన్ని గ్రామాల్లో అన్ని మున్సిపల్ వార్డ్స్లో కూడా గ్రౌండ్ కూడా మనకు మే నెలలో స్టార్ట్ అయింది. ఇప్పుడు దాదాపుగా 5 నెలలు కావస్తున్నాయి. అది కంపల్సరీగా మేము 2-3 daysలో జిల్లా కంప్లీట్ చేయడం జరుగుతుంది సార్. అలాగే సార్ ఓటీపీ వెరిఫికేషన్ అర్థంలో మన దగ్గర మ్యాక్సిమం 80% అయిపోయింది సార్. కొంతమంది ముందుకు వస్తలేదు సార్, అది నాకు మీటింగ్ ఉన్నారు, కొంతమంది వాళ్ళు ఉండడానికి ఒక 2 days నుంచి ఫీల్డ్ మీద వెరిఫికేషన్ చేస్తున్నాం సార్. అది 8 అందరినీ చెప్పడం జరిగింది సార్. అది ఒక 1900 ఉన్నాయి సార్. మన మార్కెట్ టైట్ అయినా కానీ బేస్మెంట్ స్థాయికి రావట్లేదు. దానికి మనము డిఆర్టీ గారు, పీడీ గారితో కూడా మాట్లాడడం జరిగింది. అది కూడా లోన్ ఎవరైతే